మొత్తం మీద మంత్రి అజారుద్దీన్ పదవిపై ఉత్కంఠకు తెరపడింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం నియామకాలకు లైన్ క్లియర్ అయింది. కోదండరాం, అజారుద్దీన్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. 2025 ఆగస్టు 30న గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ప్రతిపాదిస్తూ రేవంత్ రెడ్డి కేబినెట్ గవర్నర్కు సిఫార్సు చేసింది. దాదాపు 8 నెలల తర్వాత కేబినెట్ సిఫార్సులకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఏ సభలో ప్రాతినిధ్యం లేకుండానే అజారుద్దీన్ రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రి పదవి చేపట్టారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల లోపు ఏదైనా సభకు ఎన్నిక కావడం తప్పనిసరి. ఈ ఏప్రిల్ 30తో అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు పూర్తవుతుంది. ఓవైపు గడువు ముంచుకొస్తుంటే మరోవైపు ఎమ్మెల్సీ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అజారుద్దీన్ మంత్రి పదవిపై సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలో గడువు మిగయడానికి 5 రోజుల ముందు అజారుద్దీన్తో పాటు కోదండరాం ఎమ్మెల్సీ నియామకాలకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో అజారుద్దీన్ మంత్రి పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్టయింది.